ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో, మరీ అంత సుకుమారంగా ఉంటే ఎలాగమ్మా? ఇదిగో ఈ వైర్ తీసుకుని నోట్లో పెట్టుకుని గట్టిగా వచ్చేంత వరకు ఇలా లాగు. అప్పటికి రాలేదనుకో, నేనొస్తాను. పూజారి గారు గంధం గురించి అడుగుతున్నారు, చూడు ప్రమీల. వస్తున్నానండి. అస్మిత, అయ్యో అస్మిత, ఏమండి? ప్రశాంత్, ప్రశాంత్. అయ్యో అస్మిత, ఏమండి? అస్మిత, ఒరే ముట్టుకోకురా. ఏమైందే? కరెంట్ షాక్ అండి. కరెంట్ షాక్ కొట్టిందా? అస్మిత, నాన్న. అయ్యో, అస్మిత, అమ్మ అస్మిత, అమ్మా అస్మిత, అస్మిత, అయ్యో అమ్మ అస్మిత, అస్మిత లే. అస్మిత, అస్మిత, అమ్మా అమ్మా అస్మిత. అస్మిత. ఒరే చూస్తావేంట్రా? కోడలు పిల్లని లోపలికి తీసుకెళ్ళు. ఏమండి సాయం పట్టురా, చేయండి. పట్టు, మెల్లగా. జాగ్రత్త. అస్మిత, అస్మిత, అమ్మ అస్మిత. అమ్మా కళ్ళు తెరిచింది. అస్మిత, అమ్మ అస్మిత, అమ్మ అస్మిత, నీకేం కాలేదు కదా? అత్తయ్య, నేను కొంచెం రిలాక్స్ అయ్యాక వస్తాను, మీరు వెళ్ళండి. సరేనమ్మా, జాగ్రత్త. జాగ్రత్త అమ్మా. జాగ్రత్త అమ్మా. జాగ్రత్తగా చూసుకోరా. థ్యాంక్ గాడ్, నీకేం కాలేదు అస్మిత. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అన్నప్పుడు స్విచ్ చేయమని నువ్వే చెప్పావు కదా. నా కర్మకాలి. ఆ టైంలో ఆ రామ వచ్చి పిలిచేసరికి అన్నాను. వెంటనే నువ్వేం ఆలోచించకుండా స్విచ్ చేసేయడమేనా? చూసుకోవాలి కదా. అయినా తనెందుకు పిలిచింది ఆ టైంకి? ఎందుకంటే నువ్వు అత్తయ్యకి షాక్ ఇద్దాం అనుకున్నావు. సర్ప్రైజింగ్ గా నేను నీకు షాక్ ఇచ్చాను. ఎలా ఉంది? మీరు ఫంక్షన్ ఆపడానికి చేసిన ప్లాన్ మొత్తం విన్నాను. అందుకే నువ్వు తీసుకున్న గోతిలో నిన్నే పడేలాగా చేశాను. రామలక్ష్మి, ఏయ్! నువ్వు ఎప్పటికీ నన్ను ఏమి చేయలేవు. కానీ నేనేంటో అన్నది నీకు ఇప్పటికైనా అర్థమైందా? నేను ఇక్కడే ఉంటే నువ్వు ఈ ఫంక్షన్ ఆపలేవు. అప్పుడు మీకు జరిగిన పెళ్లి నిజమో అబద్ధమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ముత్తైదువులు పూసలు కుచ్చిన తాళి ప్రశాంత్ని మెడలో వేస్తాడు. ఈ రోజుతో మీరిద్దరూ నిజమైన భార్య భర్తలైపోతారు. గుర్తుపెట్టుకో, నేనిక్కడ ఉన్నంతసేపు నువ్వు ఈ ఫంక్షన్ నుంచి తప్పించుకోలేవు. అంటే మనం ఈ ఫంక్షన్ నుంచి తప్పించుకోలేమా? చెప్తుంది కదా, అది ఇక్కడ ఉన్నంతసేపు మనం ఈ ఫంక్షన్ నుండి తప్పించుకోలేమని. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? నిన్న దాని అమ్మ బాబు వచ్చారు కదా, వాళ్ళింట్లో 16 రోజుల పండగ చేస్తున్నాము, రామలక్ష్మిని శౌర్యని తీసుకువెళ్దామని. దీన్ని అక్కడికి పంపించేస్తే మనం తప్పించుకోవచ్చు. కరెక్ట్. ఏదో ఒకటి చేసి పంపించేసే, లేదంటే మన పెళ్ళైపోతుంది. నో వే. నీతో పెళ్ళనే ఆలోచనే నాకు లేదు. ఏదో ఒకటి చేసి దాన్నే ఇక్కడి నుంచి పంపించేస్తాను.
అత్తయ్య ఏంటి అస్మిత, వాళ్ళ తర్వాత మీరే వెళ్ళి ప్రశాంత్ని కూడా తీసుకురా. వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చోవాలి. వాళ్ళిప్పుడు మాతో కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు. ముందు మీరు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించండి. ఎక్కడికి? కూతుళ్ళిద్దరికి ఒకే చోట ఒకే టైంలో పండగ చేసుకుని చూసుకొని మురిసిపోవాలని ఆశగా ఉంది అంటూ నిన్న వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు కదా, పంపించండి వాళ్ళ పుట్టింటికి. అదేంటి పంపించొద్దని నిన్న నువ్వేగా చెప్పావు? అది నిన్న. ఇప్పుడు మీరు పంపించండి. వాళ్ళిక్కడే ఉంటే నాకు నష్టం, అక్కడికి వెళ్తే మీకు లాభం. లాభమా? ఎలా? మీరు చూడనంత డబ్బు చాలా ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పిన పని చేయండి. ఏ చేయలేరా? ఆహా, డబ్బు చేయలేని పని ఏముంటుందో చెప్పు, ఇప్పుడే వెళ్ళి పంపిస్తాను. అమ్మా, సమయం ఆసనమవుతోంది. జంటలను వచ్చి పీటల మీద కూర్చోమనండి. రే శౌర్య, ప్రశాంత్, మీ భార్యలు తీసుకుని త్వరగా వచ్చేయండి. సమయం మించిపోతుందంట, పంతులు గారు చెప్తున్నారు. పంతులు గారు పిలుస్తున్నారంట. సరే రండి వెళ్దాం. ఎక్కడికి? కిందకి సార్. మరి అక్కడికి? ముందు కిందకి వెళ్దాం, ఆ తర్వాత అక్కడికి వెళ్దాం. రండి. అమ్మా, ముహూర్తం మించిపోతుంది. మీరొచ్చి కూర్చోండి. కూర్చోండి. ఏమైందిరా, కుంటుకుంటూ వస్తున్నావేంటి? వస్తుంటే చిన్న దెబ్బ తగిలింది. పంతులు గారు, అయ్యా, మీరు పూజ ప్రారంభించండి. అలాగేనండి. రామా, పీటల మీద కూర్చున్నావు. నువ్వు చెప్పిన మాట ఏమైంది? సారీ సార్, ఎన్నిసార్లు మిస్ అయ్యారు కదా వాళ్ళు, ఇంకా మిస్ కాలేరు. అసలు లాస్ట్ మినిట్లో నీ నమ్మకం ఏంటో చూస్తూ ఉండండి సార్. పంతులు గారు, మీరు పూజ ప్రారంభించండి. అలాగేనండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతి గుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి పంతులు గారు, ఒక్క నిమిషం. ధీనామగ్నియవతు.